గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్త. ఈరోజు శ్రీ మిత్ర సేవా సమితి సభ్యులందరికీ ఐడి కార్డులతో పాటు ఇటీవల ది బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు గ్రహీత పెద్దపల్లి కిషన్ రావు గారికి శ్రీ మిత్ర సేవా సమితి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు సుంకరి తిరుపతి, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాపల్లి విద్యాసాగర్, పెద్దపల్లి కిషన్ రావు, ప్రభాకర్, బాలు, జాడి మంజుల, స్రవంతి, నాగమణి, వినోద్, రజిత, స్వప్న, ఇంద్ర, కావేరి, శ్రీధర్, రామకృష్ణ, అఖిలేష్, మురళీకృష్ణ, శంకర్, తిరుపతి, అఖిల్ తేజ తదితరులు ఉన్నారు. మనం శ్రీమిత్ర సేవా సమితి అనేది ప్రారంభించి ఇప్పటికి 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి అప్పటి నుండి 4 సంవత్సరాల నుండి మీరందరూ కూడా నాతోటి సహాయ సహకారాలు అందించి ప్రతి ప్రోగ్రాంకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు శ్రీమిత్ర సేవా సమితికి సంబంధించిన ఐడి కార్డుల ఇనాగ్రేషన్ ఉంది. దాంతోపాటు మన గౌరవ అధ్యక్షులు అయినటువంటి పెద్దపల్లి కిషన్ రావు గారు గత 32 సంవత్సరాల కిందట మరి మారుమూల ప్రాంతమైన కాగజ్ నగర్లో ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలకి ఉన్నత విద్యలు అందిద్దామన్న ఆలోచనతోటి 32 సంవత్సరాల కిందట మరి మన మారుమూల గ్రామంలో సిరిపూర్ కాగజ్ నగర్లో ఒక ప్రైవేట్ స్కూల్ స్థాపించి ఈరోజు ఈ స్కూల్లో చదివినటువంటి అటువంటి పిల్లలు ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఇవాళ ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. అంటే ఆ రోజు మరి కిషన్ రావు సార్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లనే మన కాగజ్ నగర్ ఈరోజు ఇలా ముందంజలో ఉంది. అదేవిధంగా మరి ఈయన సేవల్ని గుర్తించి న్యూఢిల్లీ వారు బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి సార్కు బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు మన గ్రూప్లో మన శ్రీమిత్రలో ఉండి సార్ కూడా గౌరవాధ్యక్షులుగా ఉన్నందుకు మనకెంతో గౌరవంగా ఉంది. అదేవిధంగా సార్కు మొన్న ముఖ్యంతల్లో హైదరాబాద్లో కూడా చిన్నజీవ స్వామి ఆధ్వర్యంలో కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలలో చాలా చోట్లలో సన్మానం చేయడం జరిగింది. మరి మన గ్రూప్లో ఉన్నప్పటికీ మనమే సార్కు లేటుగా సన్మానం చేస్తున్నాము. సార్ మమ్మల్ని క్షమించాలి. అదేవిధంగా మీలాంటి పెద్దలు మన ఏదైతే మనం స్టార్టింగ్ నుండి శ్రీమిత్ర ప్రోగ్రామ్ పెట్టినప్పుడు విద్యాసాగర్ సారు మన వెన్నంటే ఉండి ప్రతి విషయాలలో తోడ్పడుతున్నటువంటి విద్యాసాగర్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మాట్లాడాలి. గౌరవనీయులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి శ్రీమిత్ర సేవా సమితి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. అది ఇతర సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకి స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మన శ్రీమిత్ర సేవా సమితిలో నన్ను కూడా గౌరవాధ్యక్షుడిగా తిరుపతి గారు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మీతో పాటు మీలో ఒకటిగా నేను ఉంటూ కార్యక్రమాలలో అప్పుడప్పుడు నేను సమయం ఇస్తూ పాల్గొంటున్నాను. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమాలలో అంటే నేను 32 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా. ఎవరైనా డబ్బును పోగు చేసుకోవడానికి పెట్టినటువంటి కార్యక్రమాలు చూసినాం, కానీ స్వయంగా డబ్బిచ్చి ఒక కార్యక్రమాన్ని ఇతరులకు సహాయం చేస్తున్నాం అన్నటువంటిది ఈ కాలేజీలో అంటే నాకు తెలిసినంత వరకు ఈ సంస్థే మొదటి సంస్థ, ఈ శ్రీమిత్ర సేవా సమితి. ఎందుకంటే చూడండి, 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, ఎంతనైనా డబ్బు కావచ్చు. కానీ అది మనం ఇంత అని కాదు, ఎంతో కొంత జమ చేసి మనతోనైనంత వరకు మన సంస్థ ఇతరులకి సహాయంగా ఉపయోగపడుతుంది. మరి తిరుపతి గారికి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఇంత ఈ సమయంలో కూడా ఇప్పుడు లేడీస్ కూడా సమయం ఇవ్వడం, ఇళ్లలో ప్రత్యేకంగా ఈ సమయంలో పని ఉంటుంది, అయినా కూడా మీరు సమయం ఇచ్చి మరి అంటే ఎంత ఉదారమైనటువంటి ఆలోచన ఉంటే మీరు సమయం ఇవ్వగలుగుతారు. అంటే నేను ఏదో చేయాలి సమాజం కోసం అన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. స్వార్థం ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయరు. మరి అందుకే ఈరోజు శ్రీమిత్ర సేవా సమితి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు ఇది జరుపుకుంటుందని చెప్పేసి ఈ సమాపకంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా మనం తిరుపతి గారు ఒక విషయం ఏం చెప్పారంటే, సార్ మీకు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది, మన సంస్థ తరఫున మేము చేస్తాం, మీరు సమయం కేటాయించండి అని. తప్పకుండా తిరుపతికి అట్లేం లేదు, మన స్కూల్ మీ స్కూల్ మనకు అందరినీ అట్లేం లేదు, ఏ సమయం అయినా పర్లేదు. డాక్టర్ గారు కూడా చాలా బిజీ ఉంటుంది, వారి ఆ సమయం కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం మీరు అందరూ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ పేరున నేను ధన్యవాదాలు. మనకు విధి నుంచి అవార్డు వచ్చింది, చెప్పుకోదగ్గ సంఘం కూడా బాగా సేవ చేసిన
ఉద్యోగాలు ఇచ్చారు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా బాగా చేస్తున్నాడు. ఇంత పెద్ద ఆలోచనకు మా సంఘం మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ కూడా మాకు మీకు కూడా అందరూ